3 రూట్లు మాట్లాడుకోండి. జాగ్రత్తగా దించండి. మీరే ఎగ్జామ్ తీసుకోనండి. పిల్లలు ఈ సంవత్సరం మీ పిల్లలు వచ్చే సంవత్సరం మీకు ఈ సంవత్సరం కొత్త హాస్టల్ పీవీఆర్ స్కూల్ దాన్ని కట్టిస్తున్నా. మీ జూనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా కొల్లూరు మండలంలో ముప్పాళ్ళలో 35 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్ బస్సు కావాలంటే ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడితే బస్సు పెడతాం ఎగ్జామ్కి. అలాగా మన పిల్లలు ఎక్కడన్నా ఎక్కువ మంది ఉండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే ఆర్టీసీ డిపో వాళ్ళతో మాట్లాడండి. ఎగ్జామ్ సెంటర్కి బస్సు అరేంజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీ డీడీ గారి దృష్టి తీసుకోండి. అవసరమైతే కంపల్సరీగా ఎగ్జామ్ హాల్కి పిల్లలు వెళ్ళేంత వరకు కేర్ తీసుకోండి. ఎర్లీగా తీసుకెళ్ళి దించండి. అదేవిధంగా వచ్చిన తర్వాత పిల్లలకి మళ్ళీ అక్కడ ఏదన్నా ఆకలి వేడివేడిగా రోడ్డు మీద ఏంటో తింటే దానివల్ల లేనిపోయింది డయేరియాలు అలా వస్తే నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళలేదు. దయచేసి అలాంటి పని చేయకుండా మళ్ళీ వచ్చేసరికి మిడ్ డే మీల్ ఉండదు కాబట్టి మీ దగ్గరే భోజనాలు చేయాలి కాబట్టి భోజనాలు కూడా వాళ్ళకి వచ్చేసరికి 12:30 కల్లా భోజనాలు రెడీ చేయించండి. మెస్ల్లో హాస్టల్లో పిల్లలు రాగానే వాళ్ళకి భోజనాలు పెట్టండి. ఆ విధంగా మీరు మీ వైపు చర్యలు తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పరీక్ష హాజరవుతున్నారు. దానికి సంబంధించి ఏఎస్డబ్ల్యూ వార్డెన్లకి పిల్లలకి జాగ్రత్తగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయించుకొని మధ్యాహ్నం పిల్లలు వచ్చేసరికి భోజనం రెడీగా చేసి భోజనాలు పెట్టించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ బయట అలాంటి ఏదంటే తినటం వల్ల అనారోగ్యాలు పడకుండా చూడమని చెప్పడం జరిగింది. 100కి 100% ఏ ఒక్కరు కూడా ఆప్షన్ కాకుండా ఎగ్జామ్ అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే డాక్టర్ దగ్గర సంప్రదించి వైద్యం చేయించి పరీక్షకు హాజరయ్యే విధంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది.